నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండల కార్యదర్శి వి. నరసింహాచార్యులు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత పార్టీ అగ్రనేతలతో విభేదాల నేపథ్యంలో కొంతకాలంగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీలోని కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో గత సెప్టెంబర్లో బీఆర్ఎస్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ వెంటనే కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్వయంగా మండలికి వచ్చిన ఆమె తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ను కోరడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. దీంతో బీఆర్ఎస్తో ఆమెకు ఉన్న సుదీర్ఘ అనుబంధం అధికారికంగా ముగిసినట్లయింది. ఆమె గత కొంతకాలంగా బీఆర్ఎస్పై రంకెలేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె రేవంత్ వదిలిన బాణం అనే వార్తలు రాకపోలేదు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు కూడా షికారు చేశాయి. కానీ ఆమె ఆ పుకార్లపై ఏనాడూ స్పందించలేదు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తనను వద్దనుకున్న పార్టీ నుంచి వచ్చిన పదవి తనకు వద్దని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన తన రాజీనామాను ఆమోదించాలని సభా వేదికగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. బీఆర్ఎస్లో తన విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పాలన సరిగ్గా చేయలేదని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ పరిణామాల తర్వాత కవిత తన దృష్టిని తిరిగి తెలంగాణ జాగృతి వైపు మళ్లించారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా జాగృతి కార్యవర్గంతో ఆమె విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బడ్జెట్, ఉపాధి, వైద్యం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం వంటి విభిన్న రంగాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలించేందుకు ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఈ నెల 17వ తేదీన తమ నివేదికలను అందజేయాలని, ఆ తర్వాతే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ అధికంగా ఉండవచ్చని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఎవరైనా అనుకున్నారా? కానీ చివరికి వారు కారు దిగి కాంగ్రెస్లోకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగారెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కూడా బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు, కేసుల నుండి తప్పించుకునేందుకు అధికార కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.